హే గాయ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. నేనండి సింధు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. షాపింగ్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోయాము. కమర్షియల్ స్ట్రీట్కి అయితే వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. నేను సిరి బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ అక్కడికే వెళ్ళాలి, చాలా రీల్స్ చూసానన్నమాట. అక్కడ షాపింగ్ బాగుంటుంది అని చెప్పేసి అందుకనేసి వెళ్దామని చెప్తే సరేలే తీసుకెళ్తా అని చెప్పి సిరి అయితే వెళ్దామని చెప్పేసింది. ఇంకా ఇక్కడ కన్నయ్య కూడా మీకు హాయ్ చెప్పారు కదండి. సో మేమైతే షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ బస్సులో అయితే వెళ్తున్నామండి. ఎక్స్పీరియన్స్ అయితే రియలీ చాలా బాగుందన్నమాట. బస్సెస్లో అయితే బాగా కంఫర్టబుల్గా ఉంటుంది కదా, అందుకనేసి అదే చూస్ చేసుకున్నాము క్యాబ్స్ వాటికంటే. ఇంకా ఇక్కడ మేము సెకండ్ బస్ కూడా చేంజ్ అయిపోయామండి. బాబుకి ఇక్కడ వాటర్ తాపిస్తున్నా. బాబు అయితే ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా బస్సులో కూర్చొని వాడు ప్రతిదీ మొత్తం అటు ఇటు చూస్తూ మధ్య మధ్యలో ఇలా వాటర్ తాపిస్తూ ఉంటే బాగుంటుంది కదా, అందుకనేసి తాపిస్తున్నాను అనమాట. సో గాయస్, కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మా బాబు గురించి, తనతో నేను టైం ఎలా స్పెండ్ చేస్తాను ప్రతిదీ అంతా కూడా నేనైతే నా ఛానల్లో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇక మనమైతే కమర్షియల్ స్ట్రీట్కి అయితే వచ్చేసామండి. అబ్బా, ఎంతమంది జనం ఉన్నారంటే ఆ జనాలకి నాకైతే హెడేక్ వచ్చేసిందండి. రియల్గా రిటర్న్ ఇంటికి వచ్చేసరికి చాలా తలనొప్పి వచ్చేసింది. నేనేమో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళాను, బట్ అక్కడ వెళ్ళి చూస్తే ఇంకొక ఇది ఎదురైందన్నమాట. చాలామంది జనాలు ఉన్నారు. ఇంకెప్పుడు కూడా వీకెండ్లో అయితే అస్సలు వెళ్ళకూడదు అనేసి అనిపించింది అన్నమాట, అంతమంది ఉన్నారు. ఇంకా మేము లంచ్ కూడా చేయలేదు, అందుకని చెప్పేసి అక్కడ కేరళ మెస్ అని ఉంటే అక్కడికి వెళ్ళి ఇంకా ఫుడ్ అయితే తినేసామండి. చాలా బాగుండింది. ఆకలితో ఉన్నామో ఏమో తెలియదు, బట్ ఫుడ్ అయితే మాకు చాలా బాగా టేస్టీగా అనిపించింది. ఇంకా బిర్యానీ తినేసి అలాగే ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నామన్నమాట. చాలా బాగుండింది ఐస్ క్రీమ్ కూడా. ఆ ఐస్ క్రీమ్ కూడా ఎవరు అలౌ చేయరు. ఇదే అన్నమాట మనకి మెయిన్ కమర్షియల్ స్ట్రీట్ అంటే నంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయండి. మనకు మొత్తం బ్రాండెడ్ ఉంటాయి అక్కడ, చాలా బాగుంటాయి మొత్తం షాప్స్ అన్నీ కూడా. మేము ఆల్మోస్ట్ అన్నీ చూద్దాము అని వెళ్ళాము, బట్ ఏది చూడలేకపోయాము బికాజ్ ఆఫ్ మై కన్నయ్య. బాబుతో ఏది కూడా సెట్ అవ్వదన్నమాట. చూడ్డానికి వెళ్తాము, అక్కడ వీడు ఏదో ఒకటి లాగడం పీకడం అన్నీ చేస్తూ ఉంటాడా, వాటితో ఇంకా ఏది వద్దులే, ఏది చూడాలి అని అనిపించే అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండే అన్నమాట. అందుకనేసి జస్ట్ ఊరికే అలా పైన పైన మాత్రమే చూసుకొని వచ్చేసాము. ఇంకా అక్కడ జనాలకి చాలా హెడేక్ కూడా వచ్చేసిందండి. సో ఇక్కడ ఈ షాప్ అయితే నాకు చాలా నచ్చిందన్నమాట. చాలా బాగున్నాయి, ప్రతిదీ చాలా యునిక్గా ఉన్నాయండి. అక్కడ చూద్దాము అని చెప్పేసి వెళ్ళాను. అక్కడ ఆ బుద్ధాది చూశాను, అది అరౌండ్ 3000 ఉందండి. నాకైతే ఆ ఒక్క దాంతోనే ఇంకా అక్కడ ఉండాలి అని కూడా అనిపించలేదు. ఏం స్ట్రీట్ షాపింగో ఏమో నాకైతే అర్థం కాదు, కానీ అసలు ప్రతిదీ కాస్టే ఉన్నాయండి. ఇంక ఇక్కడ బ్లౌజెస్ చూద్దామని చెప్పేసి వెళ్తే అక్కడ చూస్తున్నారా కన్నయ్య ఎవరో వాళ్ళిద్దరు కూర్చొని ఉంటే వాళ్ళిద్దరితో బాగా ఆడుకుంటూ ఉన్నాడన్నమాట. ఇదేది సెట్ కాదులే, మనం జస్ట్ ఊరినే బాబుకి గిఫ్ట్ తీసుకొని వెళ్దాము అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసామండి మేము. ఇది టాయ్ ల్యాండ్ అనేసి చాలా బాగుందన్నమాట కమర్షియల్ స్ట్రీట్లో. చిన్నపిల్లలకైతే చాలా మంచి షాప్ అని నేనైతే చెప్తాను. ఎంత బాగున్నాయంటే ప్రతిదీ యూనిక్గా ఉన్నాయండి మనకు అక్కడ. ప్రతి ఒక్క ఐటెం కూడా బాగున్నాయి అన్నమాట. ఆన్లైన్లో ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా ఈ షాప్లో మనకు అవైలబుల్లో ఉన్నాయి. బాబు అయితే ఫుల్ ఆడుకున్నాడు. ఏ ఒక్క షాప్లో వెళ్ళినా ప్రతిదీ తీసి లాగేసి పడేస్తాడన్నమాట, కానీ ఇక్కడ అలా కాదు, బాగా ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు మాకు అనిపించింది, ఓహో పిల్లలకి ఈ ప్లేస్ అయితే సెట్ అవుతుంది, ఈ ప్లేస్ అయితే సెట్ కాదు అనేసి అనిపించింది అనమాట. అది చూసారు కదా, వాడికి బాగా నచ్చింది, అది తీసుకుందామని అనుకున్నాము. బట్ ఏంటంటే ఇంకా కొంచెం పెద్దగా అయ్యి వాడికి కొంచెం బాగా తెలివితేటలు వచ్చిన తర్వాత కొనిస్తే ఏమవుతుందంటే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఏంటంటే దాని వాల్యూ ఏంటో కూడా వాడికి తెలియదు, జస్ట్ ఊరిని అలా నడుపుతూ ఉంటాడు. అదే వాడికి కొంచెం బుద్ధి వచ్చిన తర్వాత తీసిచ్చామనుకోండి, వాడు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా మమ్మీ డాడీ నాకు కోరిందల్లా తెచ్చిస్తున్నారు అనేసి వాడికి చాలా హ్యాపీగా ఉంటుంది కదా, అందుకనేసి ఇప్పుడే వద్దు, ఇంకొక 6 months అలా పోనీ అని చెప్పేసి మేమైతే అలాంటివి ఏమీ తీసుకోలేదు. ఇంకా పైగా వాడు అంతా హ్యాండిల్ కూడా చేయలేడు, పడిపోతాడు అని చెప్పేసి. ఇంకా ఇది చూస్తున్నారు కదా, నేను కూడా కూర్చొని దాన్ని అయితే డ్రైవ్ చేస్తున్నాను. అంటే అది అంత స్ట్రాంగ్ ఉంది అనేసి చెప్తున్నాడు అన్నమాట ఆ షాప్ అతను అయితే. మేడం మీరు కూడా కూర్చోవచ్చు, అంటే బాబు నియర్లీ 12 to 15 years వచ్చేంత వరకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేసి చెప్పారు. ఇక మేము వచ్చింది మెయిన్లీ బాబు గిఫ్ట్ కోసమే. ఆ గిఫ్ట్ అయితే తీసేసుకున్నాము. ఈ గిఫ్ట్ ఏంటో అనేది మీరైతే నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు డెఫినెట్లీ.
అసలు ఏం తీసుకున్నాను బాబు కోసము అనేసి. ఇంకా ఇక్కడ టాయ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఇంకా సాఫ్ట్ టాయ్స్ అయితే ఎంత బాగున్నాయంటే అసలు ప్రతిదీ తీసుకోవాలి అని అనిపించింది, అంత బాగుందన్నమాట. నాకైతే షాప్ చాలా బాగా నచ్చిందండి. అందుకనేసి ఇంకా అదే పనిగా వాళ్ళకి చెప్పానన్నమాట, నాకు ఇలా సో యూట్యూబ్ ఛానల్ ఉంది, నేనైతే కొంచెం ఇలా వీడియో తీసుకుంటాను అని చెప్తే, యా ఓకే తీసుకోండి అని వాళ్ళే ఇంకా చెప్పారు. బాగా తీసుకోండి మేడం ప్రతిదీ అంతా ఇలా అని చెప్పారన్నమాట అతను. ఇంకా వాళ్ళు కూడా చాలా బాగా ఆడుకున్నారన్నమాట కొద్దిసేపు బాబుతో. వాళ్ళకు కూడా బాగా నచ్చేశాడు. కన్నయ్య మీ బాబు చాలా బాగా ఆడుకుంటున్నాడు, అది తీసుకెళ్ళండి అనేసి ఆయన పట్టారన్నమాట. వద్దొద్దు అయినా ఇప్పుడు వచ్చింది నేను సిరి మాత్రమే కాబట్టి మేమైతే అంత లగేజ్ తీసుకొని వెళ్ళలేము అని చెప్పేసి తీసుకొని వెళ్ళలేదన్నమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా టెడ్డీ బేర్స్ అయితే చాలా బాగున్నాయి, అన్ని కలర్స్ ఫేవరెటే అన్నమాట. ఇంకా ఇక్కడ కన్నయ్యకి ఇస్తున్నాడన్నమాట, ఇట్రా నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను నేను అనేసి పిలుస్తున్నాడు అతను. బట్ అతను ఇస్తున్నా మావాడు తీసుకోలేదు, రిటర్న్ వచ్చేసాడు. అరే ఎందుకురా తీసుకోలేదు, అలా ఇచ్చినప్పుడు తీసుకోవాలి అనేసి నేను చెప్పానన్నమాట నవ్వుతూ. బట్ వాడేంటంటే అసలు దాన్ని తీసుకొని కూడా తీసుకోలేదు. సో ఇలా మేమైతే కన్నయ్య గిఫ్ట్ అయితే ఇలా టాయ్ ల్యాండ్లో అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇక శిరీషాకి గిఫ్ట్ కావాలి అని చెప్పేసి అంటే ఇంక ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన గిఫ్ట్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నామండి. ఇక్కడ కూడా ఇంకా ర్యాప్ అయితే చేపించుకుంటున్నాము. ఇక్కడ కూడా మొత్తం అన్ని ఆఫర్సే ఉన్నాయి, ఇప్పుడు ఇయర్ ఎండ్ కాబట్టి ప్రతిదీ ఆఫర్సే ఉన్నాయి మనకు. నేను కూడా యాక్చువల్లీ తీసుకుందామని అనుకున్నాను, బట్ ఏంటంటే బాబు చాలా ఇరిటేట్ చేసేసాడు అక్కడ, ఫుల్ హెడేక్ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది జనం ఉన్నారు, ఆ జనాలకే నాకు బాబుతో అస్సలు అవ్వలేదన్నమాట ఏది షాప్ చేయడానికి. అందుకనేసి మేము ఏది కూడా షాప్ చేయలేకపోయాము అక్కడ. అసలు ఏదైతే నీడ్ ఉందో అది మాత్రమే తీసుకున్నాము. ఇంకా బాబు ఏంటంటే ఫుల్ ఇరిటేట్ చేసేస్తున్నాడు అంతమందిని చూసేసరికి. ఇక్కడ ఈ కాఫీవి ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి మనకు దొరుకుతాయి అనుకోండి మన దగ్గర కూడా, బట్ ఇక్కడ చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట కొన్ని చూస్తూ ఉంటే. ఇంక ఇక్కడ ఇవన్నీ వీటిలో రాగి అని అంటారు కదా, ఇవన్నమాట. వీటిలో ఏంటంటే మనం వాటర్ తాగినా అవన్నీ కూడా చాలా బాగుంటాయి కదా, మన హెల్త్కి చాలా మంచిది. అందుకనేసి అవి తీసానన్నమాట క్లిప్స్ అలా ఊరికి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా కన్నయ్యతో చెప్తున్నా, అరే చూడరా ఇటు మనం వీడియో తీస్తున్నాము, అసలు ఎందుకు వచ్చినాము ఇక్కడికి అని అంటే, నన్ను ఇరిటేట్ చెయ్యొద్దు మమ్మీ నువ్వు అన్నట్టుగా వాడైతే చూస్తున్నాడు. నెక్స్ట్ అయితే ఇక వాడికి ఈ బాల్ అయితే బాగా నచ్చిందన్నమాట. చిన్నపిల్లల్ని బాగా అట్రాక్ట్ చేయడానికే వాళ్ళు అలా పెడతారో ఏమో నాకు తెలియదు, కానీ మా వాడు దాన్ని చూసేసరికి నాకైతే కావాలంటే కావాలి మమ్మీ అనేసి చెప్పాడన్నమాట. అంటే వాడు అలా చేశాడు, సైగ చేశాడు, అందుకని అదైతే తీసుకున్నాము, పర్చేస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇదే అండి మనకు చర్చ్ స్ట్రీట్ చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. ఆ జనాలకి ఎవరికైనా తలనొప్పి వచ్చేది కాదండి, ఇంకా అన్ని రోగాలు కూడా వచ్చేస్తాయేమో అంత మంది జనం ఉన్నారన్నమాట. ఇసుక వేసిన రాలనంత మంది జనం అంటారు కదా, అలా ఉన్నారండి అక్కడ. ఏం చేయాలి, ఇంకా చిన్న పిల్లోడితో అస్సలు కుదరదు కదండి, మీకు తెలిసిందే కదా. పిల్లలు ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ ఆ బాధ అర్థమవుతుంది, నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏమో తెలియదు, కానీ ఇలా చిన్నపిల్లలు టాడ్లర్ స్టేజ్లో ఉన్న పేరెంట్స్కి మాత్రమే నా బాధ ఏంటో అర్థమవుతుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మేము బస్సుకి అయితే రిటర్న్ అవ్వలేకపోయాము, అంత ఓపిక లేకుండే. అందుకనేసి ఇంకా ఇక్కడ ఓలాలో అయితే బుక్ చేసుకున్నామండి, మేము ఆటో బుక్ చేసుకొనేసాం. ఇంకా బాబుకి అయితే కొంచెం కర్డ్ రైస్ ఉంటే అది తినిపిస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా వాడికి అలా ప్యాకేజెస్ తీసుకొని వెళ్ళాలి, లేదంటే అంతే చాలా కష్టం అన్నమాట. వాడి ఫుడ్ టైంకి వాడికి తినిపించేసామనుకోండి హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇంటికైతే ఇక్కడ రీచ్ అయిపోయామండి. చూసారు కదా, ఇది తీసుకొని వచ్చాను డాడీ అని వాళ్ళ డాడీకి చెప్తున్నాడు, దాంతో ఫుల్ కొడుతున్నాడు మావాడు. సో గాయ్స్ వ్లాగ్ అయితే నేను చాలా బాగా షూట్ చేద్దాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ చూపిద్దాము, అసలు ఎలా ఉంటుంది ఏంటి క్లియర్ కట్గా చూపిద్దాము అనేసి అనుకున్నాను. బట్ నేను అనుకున్నది ఒకటి, బట్ అక్కడ అయ్యింది ఒకటి అన్నమాట. మనం ఏదైతే అనుకుంటామో అదేది జరగదు అనేసి నాకు బాగా అనిపించింది అన్నమాట ఆ టైంలో. ఎందుకంటే నేను చాలా మంచిగా తీసుకుందామని అనుకున్నా, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతమందిని చూసేసరికి కనీసం ఫోన్ కూడా బయటికి తీయబుద్ధి కాలేదు. అలా ఏవో కొన్ని క్లిప్స్ మాత్రమే ఎక్కడైతే మేము ఎక్కువగా స్టే చేసామో అక్కడ మాత్రమే తీసుకోగలిగాను.
ఇక ఇక్కడ వేడివేడిగా చికెన్ ఫ్రై అయితే చేసేసానండి. ఇంకా రైస్, చికెన్ కర్రీ బాగా మంచిగా తినేసామండి. ఇంకా ఇదైతే డీమార్ట్‌కి వెళ్ళామన్నమాట. నేను, సిరి ఇద్దరం కూడా వెళ్ళాము. అంటే కొన్ని అయిపోయాయి ఐటమ్స్ అవన్నీ తీసుకొనొద్దాము అని చెప్పేసి వెళ్ళామండి. ఇంక ఇక్కడ బాబు చూస్తున్నాడు. అంటే బాబు పడుకున్నప్పుడు వెళ్ళిపోయాంలెండి. అందుకనేసి నువ్వు, పిన్ని ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లారు నన్ను వదిలేసి అన్నట్టుగా ఎలా చూస్తున్నాడో చూడండి నన్ను. ప్రతీదీ ఇంకా స్నాక్స్ అలాగే ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చాము ఇక్కడ. ఇంకా బాబు అయితే నాకు అప్పుడప్పుడు వాడికి నచ్చినప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడండి. అవన్నీ తీసుకొని వచ్చి నాకు అందించడము అలా హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా మెయిన్లీ వెళ్ళింది డ్రై ఫ్రూట్స్ కోసం, వాటి కోసమే వెళ్ళాను. అంటే అన్నీ ఒకేసారి తీసుకొని వచ్చి పెట్టుకొని స్టాక్ పెట్టుకోవడం నాకైతే ఎందుకో అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను పాడు చేసేస్తా అన్నమాట. చాలా త్వరగా కంప్లీట్ చేయలేను. అందుకనేసి ఇలా కొన్ని మాత్రమే ఒక 200 గ్రామ్స్ అలా తెచ్చుకున్నాను. అవన్నీ తెచ్చుకొని ఇలా మంచిగా స్టోర్ చేసి పెట్టుకున్నాను. అంటే డ్రై ఫ్రూట్ షేక్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి తెచ్చుకున్నా ఇవన్నీ కూడా. ఇక నేనైతే ఇలా పాలతో మొత్తం పెరుగు బాగా మంచిగా చేస్తానండి. ఇంట్లోనే చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి ఇలా చేశాను. అంటే చాలా బాగా గట్టిగా అయ్యిందన్నమాట. అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఎంత క్లియర్గా బాగా గట్టిగా అయ్యిందో చూడండి అని చెప్పేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంది కదా. కర్డ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. గైస్ చూసారు కదా, ఇదే అన్నమాట మన వ్లాగ్ అయితే. చాలా హెడేక్ వచ్చేసింది మా కన్నయ్యతో కదా సిరి. ఫుల్ హెడేక్ వచ్చేసింది మాకైతే. ఇంకా ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది కదా. అవును, 11:30 అవుతుందన్నమాట టైం. సో ఇప్పటికీ మేము ఇంకా పడుకోలేదు. ఇప్పుడు వెళ్ళి ఇంకా అలా ఫ్రెష్ అప్ అయిపోయాము, తినేసి ఇంకా వెళ్ళి పడుకోవాలన్నమాట. సో ఇదన్నమాట బ్లాగ్. మీ అందరికీ ఎలా నచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకో బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటిదాకా మీరేం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై గైస్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆల్.